హాయ్ అండి, వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. ఈరోజు అయితే నేను పుదీనా చట్నీ అయితే చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి మా చెట్టుదేనమాట పుదీనా అండి. నువ్వుపప్పు ఎండుమిరపకాయలునండి వేపేసి నూనెలో కాకుండా ఉత్తి మూకుట్లో వేపేసి తీసాను. ఆయిల్ వేసండి, టమాటా వెల్లుల్లిపాయి వేసండి మగ్గిస్తున్నాను. తర్వాత అండి పుదీనా వేస్తున్నాను. ఈ మగ్గిపోయి కదా పుదీనా వేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకోనండి ఈ పుదీనాని అయితే మనం బాగాను మగ్గించుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసానండి నేను. ఇదిగోండి చింతపండు అయితేనే. పుదీనా అయితే వేగిపోయిందండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇవైతే వేసుకున్నామండి. ఇవి ఒకసారి మిక్సీకి కొడదాము. ఎంత కమ్మటి వాసన వస్తుందోనండి. ఇందులో ఇప్పుడైతే మనం నువ్వుపప్పును ఇవి కొట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం పుదీనా, టమాటా, చింతపండు, ఎల్లుల్లిపాయ అండి, ఎల్లుల్లిపాయ ఇవి కూడా మిక్సీకి కొట్టేసుకుందామండి. సాల్ట్ కూడా వేసానండి. రైస్లోకి అయితే ఇలాగ మరీ పేస్ట్గా కాకుండా ఇలా కొట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఇడ్లీలోకి దోశల్లోకి అయితే మెత్తగా కొట్టుకోవాలండి. నేనైతే మెత్తగా కొడతాను. తాలింపు అండి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మినపప్పును తాలింపు పెడుతున్నాను. రైస్లోకి అలాగే ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా అయితే కూడా ఉంది. ఇదిగోండి పచ్చడి అయితే వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పుదీనా అంటే చాలా మంది కొంతమంది ఇష్టపడరండి. అలాంటి వాళ్ళకైతే ఇలా చేసి పెట్టుకుంటే రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చండి. అంటే నా దగ్గర లేదండి, అందుకనేసి నేను ఇంగు అయితే వేయలేదు.